నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, త్రిజగద్గురు పీఠం చైర్మన్, వారసురాలు మైలవరపు నాగమణి గారు ఉన్నారు. మరి అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు మనకి నెలలో వసంత పంచమి రాబోతుంది. దాన్ని శ్రీ పంచమి కూడా అంటూ ఉంటారు. అవునవును, కాబట్టి అవును, అయితే పంచమి అనగానే సరస్వతీదేవి అమ్మవారికి అవును, చాలా ప్రత్యేకత. అవును. ఆ రోజు ఏ విధంగా చేస్తే మంచిదంటారు? ప్రత్యేకత ఏంటమ్మా? చాలా మంచి ప్రశ్న. మన భక్తి భాస్కర టీవీని వీక్షించే ప్రేక్షకులందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. అమ్మ, ఈ రోజున ప్రత్యేకంగా ఏంటంటే సరస్వతీదేవి పుట్టినరోజు అని అనుకుంటాం. హ్మ్. ప్రముఖ సరస్వతీదేవి ఆలయాల్లో భక్తులు విశేషంగా వచ్చి వాళ్ళ పిల్లలకి అక్షరాభ్యాస కార్యక్రమాలు చేసుకోవటం అవును. చాలా విశేషం. సరస్వతీదేవికి సంబంధించిన హోమాలు చేసుకోవటం, స్తోత్రాలు చదువుకోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, మదన పంచమి అని కూడా పిలుస్తారు. మదన పంచమి. మదన పంచమి. ఆహా. అందుకే మదనుడు అంటే రతీదేవి మన్మధులకి ఆరాధన చేయటం, వాళ్ళని కూడా పూజ చేసుకోవడం జరుగుతుంది. మ్మ్. ఎందుకంటే పార్వతీదేవి శివుడు తపస్సు చేస్తుంటే కుమారస్వామి కుమార సంభవానికి వాళ్ళు మన్మధుడు రతీదేవి వెళ్ళి వాళ్ళని ఆ, ఏదో మేల్కొల్పాలని చూస్తే పాపం శివుడు వల్ల భస్మం అయిపోవటం, అదంతా కథ అంతా ఉంది కదమ్మా చరిత్రలో. నాన్న. కాబట్టి ఈ రోజున వసంత పంచమిని మనం మన్మథ పంచమిగా కూడా చేసుకుంటాం అన్నమాట. హ్మ్. కాబట్టి ఈ రోజున రతి మన్మధులకు కూడా మనం ఆరాధన కార్యక్రమాలు చేసుకోవటం, పూజలు చేసుకోవటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము. ఎందుకంటే రాబోయేది మనకి ఋతువు మారుతుంది. హ్మ్. ఎందుకమ్మా అంటే మనకి వసంత ఋతువు రాబోతుంది. మ్మ్. దానికి ఇది ఆది అన్నమాట. అందుకే రతి మన్మధులకు కూడా మనం పూజాది కార్యక్రమాలు చేసుకోవటం అనేది జరుగుతుంది. చాలా మంచిది. ఎవరైనా సరే చిన్నపిల్లలు ఉంటే కనుక చక్కగా ఈ రోజున అక్షరాభ్యాసం చేసుకోవటం అనేది మంచి పద్ధతి. హ్మ్. ఇదివరకు మా చిన్నతనంలో అయితే 5 సంవత్సరాలకి పిల్లలకి అక్షరాభ్యాసం చేసేవాళ్ళు. కానీ వాళ్ళ ఇప్పుడు అల్లరి మారిపోయింది. భరించలేక మూడో ఏట చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ రెండో ఏట అంటున్నారు. అయ్యో. కానీ ఆ. శాస్త్రంగా రెండో ఏట అక్షరాభ్యాసం చేయటం అనేది అంత మంచి పద్ధతి కాదు. హ్మ్. చేసుకుంటే మీ బిడ్డలకి మూడో ఏట మూడో ఏడు ప్రవేశించిన తర్వాత చక్కగా అక్షరాభ్యాసం చేసుకోండి. లేకపోతే ఐదో ఏట అక్షరాభ్యాసం చేసుకోండి. చాలా మంచిది. సరస్వతి దేవాలయాలకు వెళ్ళి ఎవరైనా పెద్దవాళ్ళు గురువులు బాగా విద్య వచ్చింది, వీళ్ళు వేద పండితులు అన్న వాళ్ళ చేత మనం అక్షరాలు దిద్దించడం అనేది చాలా మంచి పద్ధతి అన్నమాట. హ్మ్. అంటే ఆ రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించాలంటారు? సరస్వతీదేవి అమ్మవారికి పూజతో పాటు నైవేద్యం అనుకోవచ్చు. అమ్మవారికి ఇష్టమైంది ఏంటమ్మా? చాలా పొంగలమ్మ, పొంగల్ నైవేద్యం పెట్టడం, ఏదైనా తెలుపు పదార్థం పెరుగన్నం నైవేద్యం పెట్టడం ఇట్లాంటివి చేయొచ్చు. మనం కూడా భక్తులందరూ కూడా లేత రంగులైన తెలుపు వస్త్రాలు కానీ, లేత పసుపు రంగు కానీ, లేత నారింజ రంగు వస్త్రాలు కానీ మనం కూడా ధరించడం అనేది మనకి చాలా ముఖ్యమైనది. ఆ రోజున భక్తులు ఎవరైతే ఉన్నారో విడి మనుషులైనా సరే చక్కగా ఈ రంగు బట్టలు అనేది మనం కనుక కట్టుకోగలిగితే మనసు నిర్మలంగా ఉంటుంది, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది అని అంటారు. కాబట్టి ఈ వస్త్రాలు కట్టుకోవటం, సరస్వతి హోమాలు, హ్మ్. అలాగే సరస్వతీదేవికి సంబంధించిన సరస్వతి తైలం లాంటివి ఉంటాయి కదా, వాటిని కూడా ఆయుర్వేద ఇదిలో తయారు చేసే కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ రోజునే మొదలుపెట్టి తయారు చేస్తూ ఉంటారు. చాలా మంచిది, గొప్పది. అమ్మ, ఈ రోజున విశేషంగా ఇంకోటి ఏంటంటే రతి మన్మధులకి మనం పూజ చేస్తాం కదా. హ్మ్. కాబట్టి ఇక్కడ వసంత క్రీడ అని ఒక ఆట ఆడతారు. వసంత క్రీడ. దేవాలయాల్లో కూడా మనం సున్నము పసుపు కలిపిన వసంత నీళ్లు అని అంటారు. హుహు. ఆ నీళ్ళని పిచికారీ చేసుకుని చాలా వైభవంగా అది చేయటం కూడా అదే వసంత పంచమి క్రీడ అంటారు. ఆహా. మన కృష్ణాష్టమికి అలా ఎలా చేస్తామో అలా చేస్తారన్నమాట. హ్మ్. అంటే ఈ రతి మన్మధులకు సంబంధించింది కదా, ఆ రోజు అలా ప్రత్యేకంగా చేస్తారు ఈ క్రీడ ప్రత్యేకంగా అలా అనేది. చేస్తారు. ఎవరైనా కొత్త దంపతులున్నా సరదాగా బావ మరదళ్ళున్నా కూడా ఈ ఆటను ఆడుకోవటం, అలా హ్మ్. చేయటం, వీటి నుంచి తప్పించుకోవాలని పిల్లలు తిరగటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. చాలా సరదాగా ఉంటుంది ఈ ఆ రోజు. రోజు కూడా. ఆ! చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. మంచిది.